హాయ్ అండి. అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే, దేశం మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పాలంటే సినిమా ప్రేమికులనమాట. సినిమా ప్రేమికుల విషయానికొస్తే మన తెలుగు ప్రేక్షకులకు, మన తెలుగు ప్రేక్షకులు వాళ్ళు చూపించే అంత ఆదరణ దేశంలో మరి ఎవరు అంతగా చూపించలేరనమాట. అంటే నార్మల్‌గా దేశంలో ఉన్న ఆడియన్స్ అందరూ సినిమా ప్రేమికులు ఉండొచ్చు అయినప్పటికీ సో వాళ్ళు సినిమాలని చూస్తారనమాట. సినిమా రిలీజ్ అయిందనుకో ఓకే చూస్తారు, లేకుంటే నెక్స్ట్ డేనో ఇంకెప్పుడో వాళ్ళ టైం చూసుకొని చూస్తారనమాట. సో మన తెలుగు వాళ్ళు ఏంటంటే, తెలుగు వాళ్ళు ఏదైనా తమ అభిమాని హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే సో పనులన్నీ పక్కన పెట్టేస్తారు. అన్నీ పక్కన పెట్టేసి కేవలం తమ హీరో కోసమే ఆ రోజు టైం స్పెండ్ చేస్తారనమాట. ఏ పనున్నా జాబ్ ఉన్నా ఏదైనా కూడా పక్కన పెట్టేసి తమ హీరోని సినిమా ఫస్ట్ షోగా చూసేయాలా అనే ఉద్దేశంతో ఉంటారనమాట. సో ఇది ఒక తెలుగు వాళ్ళకున్న అభిమానం కావచ్చు, అదొక పిచ్చి కావచ్చు అనమాట. మన ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఇదే అప్లికబుల్ అనమాట. ఇలాగే ఉంటారనమాట. సో అయితే ఈ పిచ్చితనాన్ని, ఈ అభిమానాన్ని ఇంకా మేకర్స్ అయితే ఇంకా క్యాష్ చేసుకుంటున్నారనమాట. ఇంక చెప్పాలంటే అంటే సినిమా రిలీజ్ దగ్గర పడేసరికి టికెట్ రేట్స్ అయితే భారీగా పెంచేస్తున్నారు. సో ఇది ఇంకా సగటు అభిమాని కూడా ఖచ్చితంగా డైరెక్ట్గా ఎవరిని అడగాలి, ఎలా అడగాలి అనేది ఆయనకు తెలీదు. ఎంత పెంచినా కూడా ఖచ్చితంగా ఆ రోజు సినిమా చూసేయాలా. అది అప్పు చేస్తాడో అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అంటే పెంచిన రేట్లు అంటే సినిమా రిలీజ్ రోజు ఆ రేట్లకు అది భరించలేరు చెప్పాలంటే. ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే కుదరదు. అతను ఒకటే వెళ్ళాలని కూడా కనీసం ఒక సినిమాకి వెళ్ళాలంటే కూడా 500 నుంచి 1000 రూపాయల దాకా అవుతుంది ఒక్కడికి. సో అలాంటి నేపథ్యం ఉన్నా కూడా అంటే సినీ లవర్స్ ఖచ్చితంగా చూసేస్తున్నారనమాట. సో దీనికి అంటే టికెట్లు రేట్లు పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు దీనిపైన ఒక ఆడియన్స్ అనమాట, ఇప్పుడు ఫ్యాన్స్గా అనుకుంటున్న ఫ్యాన్సే సినిమాల పైన కావచ్చు, థియేటర్స్ పైన కావచ్చు తిరగబడే అవకాశం ఉంది అని కొంతమంది అభిప్రాయం అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పుకుంటే వార్ సినిమా ఉంది. వార్స్ అంటే ఇప్పుడు రిలీజ్ కాబోయేది రేపు ఎల్లుండి రిలీజ్ అయ్యే సినిమాలు ఇవి రెండు అనమాట. కూలీ, ఇటు వారు, ఇవి రెండు అనమాట. ఇవి దేశంలోని ద బిగ్గెస్ట్ 2 మూవీస్ అనమాట. ఇవి 2 హై స్టార్ బడా స్టార్లు అంటే సూపర్ స్టార్లు నటిస్తున్న ఇవి 2 సినిమాలు ఇంకా రేపు 14వ తేదీ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు కూలీ సినిమా అయితే యాక్చువల్గా కూలీ సినిమా డబ్బింగే, వార్ సినిమా కూడా డబ్బింగే అని అనుకుంటున్నారు. అలాంటి నేపథ్యంలో కూలీ సినిమాకి అయితే చెన్నైలో పీవీఆర్ మాల్ ఉంటుంది అనమాట. ఆ పీవీఆర్ మాల్లో చెన్నై రేట్స్ వచ్చి కేవలం రూ. 153 మాత్రమే. కానీ మన హైదరాబాద్లోకి వచ్చేసరికి రూ. 483 ఉంది సేమ్ పీవీఆర్ థియేటర్లోనే. చెన్నైలో ఒక తన నేటివ్ సినిమా తమిళ సినిమా అయినప్పటికీ అక్కడ ఇంత రేటు ఉంటే 153, కేవలం టికెట్ రేట్ 153 ఉంటే మన హైదరాబాద్లో సేమ్ పీవీఆర్లో 483 అంత ఉందన్నమాట రేటు. సో ఇది ఇంత డిఫరెన్స్ ఎందుకు? ఇప్పుడు కూలీ అనేది చెప్పాలంటే ఇంక డబ్బింగ్ సినిమా అని చెప్పుకుంటే సరే ఇంత అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ మేకర్స్ కావచ్చు, ఈ ప్రొడ్యూసర్స్ కావచ్చు అంటే సినిమాని భారీ రేట్ కొంటారు. ఇప్పుడు నాగవంశీ అయితే దాదాపు వార్ 2 సినిమాకి అయితే 90 కోట్లు పెట్టి కొన్నారు. అలాగే ఇంకా కూలీ సినిమాకు కూడా 45 కోట్లు 50 కోట్ల దాకా ఇంచుమించు పెట్టి ఇంకా కొన్నారనమాట. ఆ రేట్ మన తెలుగు వాళ్ళు ఆ రేట్స్ కొన్నారు. కొంటే ఇంకా మేము ఇంత పెట్టి కొన్నాము కాబట్టి మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జీవో తీసుకొస్తున్నారు అనమాట. ఏమంటే మేము టికెట్ రేట్స్ పెంచబోతున్నాము, మేము పెంచుకుంటేనే మాకు గిట్టుబాటు అవుతుంది, లేకపోతే మాకు నష్టాలు వస్తాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర నుంచి జీవోలు తీసుకున్నారు. జీవోలు తీసుకొచ్చిన తర్వాత టికెట్ రేట్లు అయితే పెంచేసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా టికెట్ రేట్స్ కానీ అయితే ఒక ఫ్యామిలీ చూడాలంటే ఎంత అవుతుంది? కనీసం ఒక ముగ్గురు అనుకుందాం. ముగ్గురు అంటే ఒక టికెట్ 500 అంటే ఇంకా ఆ సినిమా టికెట్లకే 1500. ఆ తర్వాత లోపల ఖర్చులు, ఆ పాప్కార్న్ అవి బండరాలు అవి దాదాపు 2000 దాకా అవుతుంది ఒక ఫ్యామిలీకి స్పెండ్ చేయాలంటే. సో అది ఒక సాధారణ సగటు అంటే ఒక మిడిల్ క్లాస్ మనిషికి అయితే అది చాలా కష్టమైన పని అనమాట. సో ఇప్పుడు కొంతమంది అభిమానులు అయితే మా సినిమా హీరో మేము ఎంతకైనా కొంటాం అంటే 1000 కొంటాం, 2000 కొంటాం, 5000 కొంటాం అని చెప్పి కొంతమంది గొప్పలు కూడా చెప్పుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అంటే అందరూ అలాగుంటారు కదా. ఏదో కొంతమంది అలా ఉంటారు. కాకపోతే ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా ఇంకా పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్ లాంటి అతని సినిమా కానీ, రజనీకాంత్ వాళ్ళ సినిమా అంటే అందరికీ చూడాలనిపిస్తుంది, ఫస్ట్ రోజు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పెద్ద స్టార్లు. కాకపోతే వెళ్ళడానికి స్తోమత అయితే ఉండదు. అవి చాలా బాధపడే విషయాలు అనమాట. అందుకని ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచాలి కానీ అది కొంచెం రీజనబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు అంతే మేము భారీ రేట్కి కొంటున్నాము, అందుకని మేము భారీగా పెంచుకుంటున్నాము
అని చెప్పడంలో అది ఆడియన్స్ అయితే అది చాలా అసంతృప్తిగా ఉందన్నమాట. చాలా మంది అయితే ఇట్లా టికెట్ రేట్స్ పైన అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఏదో ఒక రోజు సినిమా థియేటర్ని బ్యాన్ చేసే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఇదే విధంగా టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు కరెక్ట్గా బ్యాన్ ద సినిమా థియేటర్, బ్యాన్ ద సినిమా అనే హ్యాష్ ట్యాగ్తో ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అనమాట. సో కాబట్టి ఇంకా రేపటి నుంచి రేపు ఇంకా ఎల్లుండి అయిపోయిందనమాట. ఈ పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే నేపథ్యంలో ఇలాంటి డెసిషన్ తీసుకున్న ఇప్పుడు వార్ 2 సినిమాకి అయితే విదేశాల్లో అయితే హిందీ రైట్స్ కంటే తెలుగు రైట్స్కి టికెట్లు చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు హిందీకి అయితే $18 ఉంటే తెలుగుకి వచ్చి $24 రేట్లు పెంచారనమాట. అంటే ఫారిన్ కంట్రీస్ అనమాట. సో ఆ విధంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సినిమాలు అయితే చూసేస్తారు. ఎంత డబ్బు పెట్టినా, ఎంత టికెట్ రేట్లు పెట్టినా కూడా చూసేస్తారు అనే ఉద్దేశంతో టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారని చాలామంది అయితే బాధపడుతున్నారనమాట. ఇది కూడా మంచి పద్ధతి అయితే కాదనమాట. ఇంకా ఇష్టానుసారం పెంచుకుంటూ పోతుంటే ఆ రోజుకైతే బాగుంటుంది. తమ అభిమాని సినిమా హీరో సినిమా టికెట్ దొరికిందా ఆ ఆనందంతో ఆ ఒక రోజులో అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంటుంది అని. నెక్స్ట్ 2-3 రోజుల నుంచి ఇంక తీసుకుంటే ఒక రోజుకి ఇంక ₹2,000 ఖర్చు పెట్టేసాము. ₹1000 ఖర్చు పెట్టేసామని ఆ బాధ అయితే చాలా ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుందన్నమాట. ఆ భారము ఉంటుందన్నమాట. సో కాబట్టి దీని మీద ఖచ్చితమైన ఇంకా ఏ చర్య ఎవరు తీసుకుంటారు ఏమనేది ఇంకా మనకు తెలీదు. ఇంకా ఆడియన్సే చూసేవాళ్ళు, అభిమానులు, సాధారణ ప్రేక్షకులే దీని మీద ఏదో ఒకటి చేయాలన్నమాట. దాన్ని తిరగబడ్డమో, ఏదో దాన్ని బాయ్‌కాట్ చేయడమో, ఏదో ఆలోచన అయితే త్వరలో ఖచ్చితంగా రాబోతుందనేది అందరి అభిప్రాయం అన్నమాట. సో ఇది ఇవాల్టి ఇంకా సినిమా విశేషాలు. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే.